గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం ట్రిగనోమెట్రీ గురించి చూద్దాం. దీన్ని తెలుగులో త్రికోణమితి అంటారు. ఈ ట్రిగనోమెట్రీ అనేది ట్రిగనాన్ అండ్ మెట్రీ అనే రెండు వర్డ్స్ నుంచి వచ్చింది. ఈ ట్రిగనాన్ అనేది ట్రీ ప్లస్ గోనాన్. ఈ ట్రీ అంటే 3 అండ్ గోనాన్ అంటే యాంగిల్స్ అండ్ ఆల్సో మెట్రీ అంటే ఇట్ ఈజ్ ఎ మెజర్మెంట్ అంటారు. 3 యాంగిల్స్ మెజర్మెంట్. 3 యాంగిల్స్ ఉండేది ఏంటిది? ట్రయాంగిల్. ఓకే, ఈ ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ ఉంటాయి అండ్ ఆల్సో 3 సైడ్స్ కూడా ఉంటాయి. వీటిని కోణాలు మరియు వీటిని భుజాలు అంటారు. 3 యాంగిల్స్ 3 సైడ్స్ కూడా ఉంటాయి. సపోజ్ ఇది ఏబిసి అనే త్రిభుజం అయితే దీంట్లో 3 కోణాలు 3 భుజాలు ఉంటాయి. ఈ 3 కోణాలు మరియు 3 భుజాలకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని అంటే రిలేషన్స్ బిట్వీన్ 3 యాంగిల్స్ అండ్ 3 సైడ్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్ ట్రిగనామెట్రీ. 3 కోణాలు 3 భుజాలకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేసేది త్రికోణమితి అంటే ఒక త్రిభుజంలోని ఆ త్రిభుజం ఏ త్రిభుజము? వాస్తవానికి లంబకోణ త్రిభుజంలో ఉన్నటువంటి 3 కోణాలు 3 భుజాలకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేసేది త్రికోణమితి. వీటి యొక్క కోణాలు మారుతున్నప్పుడు భుజాల విలువలు మారుతుంటాయి. భుజాల విలువలు మారుతున్నప్పుడు కోణాల విలువలు కూడా మారుతుంటాయి. ఒకదానికొకటి సంబంధం ఉంది. ఆ సంబంధం తెలియజేసేది ట్రిగనోమెట్రీ. ఓకేనా? ట్రిగనోమెట్రీ అనేది 3 కోణాలు 3 భుజాల మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. అలాగే ట్రిగనోమెట్రీ అనే వర్డ్ ఇది గ్రీక్ వర్డ్. ట్రిగనాన్ అండ్ మెట్రీ అనేది గ్రీక్ వర్డ్. ద ఫాదర్ ఆఫ్ ట్రిగనోమెట్రీ ఎవరు? హిప్పారకస్ అంటారు. ఓకే, హిప్పారకస్ ఇతను అలెగ్జాండ్రియా 1 పాఠశాలలో పనిచేశారు. ఇతనితో పాటు అపోలోనియస్ మరియు ఆర్కిమిడిస్ హిప్పారకస్ వీళ్ళందరూ కలిసి పనిచేసినటువంటి అలెగ్జాండ్రియా 1లో హిప్పారకస్ పనిచేశారు. ఇతనిని మనం ఫాదర్ ఆఫ్ ట్రిగనోమెట్రీ హిప్పారకస్ అని అంటాం. ఓకేనా? ఈ హిప్పారకస్ ఫాదర్ ఆఫ్ ట్రిగనోమెట్రీ. అలాగే ఇక్కడ ఇంకొక అతను హిరాన్ లేదా హీరోన్ అంటారు. ఇతను కూడా అలెగ్జాండ్రియా 1 పాఠశాలలో పనిచేశారు. ఈ హిరాన్ అనే అతను ఒక త్రిభుజంలో ఏబిసి అనే త్రిభుజంలో ఏబిసి భుజాల పొడవులు కలిగిన స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి భుజాల పొడవులు అయితే ఏబిసి అనే త్రిభుజంలో స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి అనేవి భుజాల పొడవులు అయినట్టయితే త్రిభుజం యొక్క వైశాల్యానికి ఫార్ములా చెప్పాడు. త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా చెప్పింది ఎవరు? హిరాన్. డెల్టా ఈజ్ ఈక్వల్ టు √(s × s - a s - b s - c). ఈ ఫార్ములా చెప్పింది హిరాన్ లేదా హిరోన్. ఇక్కడ ఎస్ అంటే a + b + c/2. ఓకే, ఈ ఫార్ములా చెప్పింది హిరాన్ లేదా హిరోన్. ఓకే, ఇప్పుడు ట్రిగనోమెట్రీలో మనం ఏం నేర్చుకుంటాం చూద్దాం. ఫస్ట్, ఏదైనా ఒక లంబకోణ త్రిభుజం ఏబిసి అనేది ఒక లంబకోణ త్రిభుజం అయినట్టయితే ఇక్కడ ఏబిసి ఇది ఒక లంబకోణ త్రిభుజం. బి దగ్గర 90 degrees ఉంటుంది. లంబకోణ త్రిభుజంలో ఏదో ఒక యాంగిల్ 90 degrees ఉంటుంది. మిగతా రెండు కోణాలు వచ్చేసి అల్ప కోణాలు అవుతాయి. త్రిభుజం యొక్క మొత్తం కోణాలు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు
180 డిగ్రీలు. ఒకవేళ యాంగిల్ బి అనేది 90 డిగ్రీలు అయినట్టయితే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి 90 డిగ్రీలు ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 90. దెన్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీస్ అవుతుంది. ఓకేనా? అప్పుడు యాంగిల్ ఏ యాంగిల్ సి రెండు కూడా 90 డిగ్రీల కన్నా తక్కువ ఉంటాయి. ఇది ఒకవేళ 80 ఉందనుకోండి, ఇది 10 ఉంటుంది. సో రెండు కూడా 90 డిగ్రీల కన్నా తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని ఏమంటాం? అల్ప కోణాలు అంటారు. ఏవైతే కోణము 90 డిగ్రీల కన్నా తక్కువ ఉందనుకోండి, 0 నుంచి 90 డిగ్రీల మధ్యలో ఉంటే దాన్ని అల్ప కోణం అంటాం. 90 డిగ్రీలు ఉంటే దాన్ని లంబ కోణం అంటాం. 90 డిగ్రీల పైన ఉంటే దాన్ని అధిక కోణం అంటాం. ఓకే, ఇప్పుడు మనం లంబకోణంలో ఉన్నటువంటి 3 భుజాలు ఏబిసి అనేది ఒక లంబకోణ త్రిభుజం అయితే ఈ లంబకోణ త్రిభుజంలో ఉన్నటువంటి భుజాలు మరియు కోణాల మధ్య సంబంధాన్ని ఈ త్రికోణం అయితే తెలియజేస్తుంది. ఇక్కడ 3 భుజాలు ఉన్నాయి. ఈ 3 భుజాలు ఒకదానికొకటి రెండు భుజాలు కలిసి 6 నిష్పత్తులను ఏర్పరుస్తాయి. ఒకవేళ ఇది భుజము, ఇక్కడ టీటా అనేది కోణం అయినట్టయితే ఇది లంబకోణం అవుతుంది. టీటాకి ఎదురుగా ఉన్న భుజాన్ని మనం ఎదుటి భుజము అంటాం. ఎదుటి భుజం. టీటాకి ఆనుకొని ఉన్న భుజాన్ని ఆసన భుజం అంటాం. ఇది కర్ణము అవుతుంది. దీన్ని ఇంగ్లీష్లో ఆపోజిట్ సైడ్, దీన్ని అడ్జసెంట్ సైడ్, దీన్ని హైపోటనస్ అంటారు. ఓకేనా? ఇది అడ్జసెంట్ సైడ్, ఆపోజిట్. టీటాకి ఆపోజిట్ ఉన్నది ఆపోజిట్ సైడ్, టీటాకి ఆనుకొని ఉన్నది అడ్జసెంట్ సైడ్. ఇది వచ్చేసి హైపోటనస్, కర్ణము అంటాం. ఓకే, ఇక్కడ రిలేషన్ చూడండి. ఫస్ట్ ఒకటి, టీటాకి ఎదురుగా ఉన్న భుజం ఎదుటి భుజం బై కర్ణము, ఇది ఒక రిలేషన్. నెక్స్ట్ ఆసన భుజము బై కర్ణము, కర్ణము డినామినేటర్గా వచ్చేటి 2 ఉన్నాయి. ఓకేనా? ఆ తర్వాత ఈ 2 తీసుకోండి, ఎదుటి భుజము బై ఆసన భుజం. 3 రకాలే వస్తాయి ఫస్ట్. మళ్ళీ వీటికి రెసిప్రోకల్ అంటే సపోజ్ ఇక్కడ ఏ బై బికి రెసిప్రోకల్ ఏంది? బి బై ఏ అవుతుంది. ఏ బై బికి రెసిప్రోకల్ బి బై ఏ అవుతుంది. ఓకే, అలాగే ఇక్కడ చూడండి, దీనికి రెసిప్రోకల్ కర్ణము బై ఎదుటి భుజం. దీనికి రెసిప్రోకల్ కర్ణము బై ఆసన భుజం. దీనికి రెసిప్రోకల్ ఆసన భుజము బై ఎదుటి భుజం. ఇప్పుడు దీన్ని ఎదుటి భుజం బై కర్ణము, ఆసన భుజం బై కర్ణము, కర్ణము బై ఎదుటి భుజము, ఎదుటి భుజం బై ఆసన భుజము, కర్ణము బై ఆసన భుజము, ఆసన భుజం బై కర్ణము, ఎదుటి భుజం. ఇక్కడ 6 రకాల నిష్పత్తులు వచ్చినాయి. మొత్తం 6 రకాలు నిష్పత్తులు వచ్చేసి ఈ 6 రకాల నిష్పత్తులకు ఇలా గుర్తుపెట్టుకోకుండా ఈ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టారు. ఇది ఎదుటి భుజం బై కర్ణము, ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్ అంటారు. దీన్ని ఏమంటామంటే సైన్ టీటా. సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్. ఇది సైన్ టీటా. ఆసన భుజం అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటనస్, దీన్ని కాస్ టీటా అంటారు. అలాగే ఎదుటి భుజం బై ఆసన భుజం, దీన్ని టాన్ టీటా అంటారు. అలాగే కర్ణము బై, దీనికి రెసిప్రోకల్, సైన్ టీటాకి రెసిప్రోకల్ ఏమవుతుంది? కర్ణము బై ఎదుటి భుజం, దీన్ని కోసికెంట్ టీటా అంటారు. కర్ణము బై ఆసన భుజం, దీనికి ఆపోజిట్, కాస్ టీటాకి ఆపోజిట్ రెసిప్రోకల్ ఏంటి? సీకెంట్ టీటా అంటారు. అలాగే ఆసన భుజం బై ఎదుటి భుజం, దీన్ని టాన్ టీటా అంటారు. టాన్ టీటాకి రెసిప్రోకల్ ఏంటి? కాట్ టీటా. ఇప్పుడు క్లియర్ వద్దా? ఫస్ట్ సైన్ టీటా. సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్. కాస్ టీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటనస్. నెక్స్ట్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అలాగే
cosecant theta, hypotenuse by opposite side. Next, secant theta, hypotenuse by adjacent side. Next, cot theta, adjacent side by ఆపోజిట్ సైడ్. ఇవి 6 రకాల నిష్పత్తులు, 6 టైప్స్. వీటి గురించి మొత్తం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసేదే ట్రిగనామెట్రీ. ఇక్కడ ప్రతిదీ కూడా సైడ్ చూడండి, ఇక్కడ ఆపోజిట్ సైడ్ అన్నా కానీ ఒక సైడు, హైపోటనస్ అన్నా కానీ ఒక సైడు, ఇక్కడ ప్రతిదీ కూడా ఈ 3 సైడ్లలో ఏదో ఒక సైడ్ ఉంటుంది రెసిప్రోకల్కి. వీటికి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్కి సైన్ థీటా అని పేరు పెట్టుకున్నాం. అలాగే అడ్జసెంట్ సైడ్ బై హైపోటనస్కి కాస్ థీటా అని పేరు పెట్టుకున్నాం. ఇది మనం పెట్టుకున్న పేరండి, మన కన్వీనియంట్ కోసం ఎలా చదవాలి, ఒక రేషియోకి మనం ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే ఈ సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కొసికెంట్ థీటా, సీకెంట్ థీటా అండ్ కాట్ థీటా ఈ పేర్లు అనేది మనం పెట్టుకోవడం జరిగింది. ఓకే, ఇక సైన్ థీటా గురించి చూద్దాం ఇప్పుడు. సైన్ థీటా అనేది దీన్ని సైన్ అని కూడా అంటారు. దీన్ని మొట్టమొదటగా సైన్ థీటాని గురించి తెలియజేసిన వ్యక్తి ఎవరంటే ఆర్యభట్ట గారు సైన్ థీటా గురించి తను రాసినటువంటి ఆర్యభట్టీయం అనే దాంట్లో అర్ధజ గురించి చెప్పాడు. అర్ధజ ఈ జానే జావా అన్నారు. ఓకే, అతను రాసినటువంటి గ్రంథంలో సైన్ థీటా గురించి చెప్పారు. ఇక్కడ ఆర్యభట్టీయం అనేది ఇక్కడ అర్ధజావాని జాగా మారింది. ఇప్పుడు ఇది అరబిక్ భాషలోకి మారినప్పుడు ఈ జావా అనేది జాగా మారింది. ఓకే, ఈ సైన్ థీటా అనే పదాన్ని సైన్ థీటాని సైన్ అనే పదంగా చూపించింది ఎవరంటే ఎడ్మండ్ గుంటర్. ఓకే, ఇతను సైన్ని ఈ యొక్క సైన్ అనే పదాన్ని చూపించాడు. సో ఎడ్మండ్ గుంటర్ ఈజ్ డినోటెడ్ దిస్ సైన్ థీటా. ఓకే, ఇక్కడ సైన్కి చూడండి, సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్. ఇక్కడ సైన్ థీటా చూడండి, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్. అలాగే ఇక్కడ కొసికెంట్ థీటా చూడండి, కొసికెంట్ థీటా హైపోటనస్ బై ఆపోజిట్ సైడ్. ఓకే, ఇక్కడ సైన్ థీటా అంటేనేమో ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్. అలాగే కొసికెంట్ థీటా ఇక్కడ చూడండి హైపోటనస్ బై, ఈ రెండు రెసిప్రోకల్ అని చూడండి, ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్ బై ఆపోజిట్ సైడ్. అంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు దీన్ని రాయొచ్చు 1 బై సైన్ థీటా రాయొచ్చు కాస్ థీటాని. అప్పుడు కాస్ థీటా సైన్ థీటా ఈజ్ ఈక్వల్ కొసిక్ థీటా, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు రెసిప్రోకల్ చూడండి, సైన్ థీటాకి రెసిప్రోకల్ కొసిక్ థీటా అవుతుంది. అంటే 1 బై కొసెక్ థీటా. ఓకే, అలాగే కాస్ థీటాకి 1 బై సీకెంట్ థీటా ఉంటుంది చూడండి. కాస్ థీటాకి అడ్జసెంట్ సైడ్ బై హైపోటనస్, ఇక్కడ సీకెంట్ థీటాకి ఏమో హైపోటనస్ బై అడ్జసెంట్ సైడ్. అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సీకెంట్ థీటా రాయొచ్చు. నెక్స్ట్ అలాగే టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కాట్ థీటా. ఈ 3 రెసిప్రోకల్స్, సైన్ థీటాకి రెసిప్రోకల్ కొసెక్ థీటా, కాస్ థీటాకి రెసిప్రోకల్ సీకెంట్ థీటా, టాన్ థీటాకి రెసిప్రోకల్ కాట్ థీటా. ఓకే, మనకు నెక్స్ట్ వచ్చేసి వివిధ పాదాలలో త్రికోణమితీయ నిష్పత్తులు. మనకు రెనీ డెకార్డే గారు
నిరూపక జ్యామితి వ్యవస్థలో కార్టీషియన్ తలాన్ని రూపొందించారు. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఓకే, ఇది వై యాక్సిస్, ఇది ఇక్కడ 0 ఉంటుంది. ఇటు ధన ఎక్స్ యాక్సిస్ అంటారు, ధన ఎక్స్ అక్షం. ఇది రుణ ఎక్స్ అక్షం, ఇది ప్లస్, ఇది మైనస్. అలాగే ఇది ధన వై అక్షం, ఇది రుణ వై అక్షం. ఇది మైనస్ వై, ఇది ప్లస్ వై. దీని గురించి చెప్పింది రెనే డెకార్డే గారు దీని గురించి చెప్పారు. రెనే డెకార్డేని మనం ఏమంటామంటే, రెనే డెకార్డే ఫాదర్ ఆఫ్ ఎనలిటికల్ జామెట్రీ అంటాం. ఎనలిటికల్ జామెట్రీ. వైశ్లేషిక రేఖాగణిత పితామహుడు. వైశ్లేషిక రేఖాగణిత పితామహుడు ఎవరు? రెనే డెకార్డే అని ఇతను మొత్తం ఒక తలాన్ని 4 భాగాలుగా విభజించాడు. దీన్ని ఒక ప్లేన్ అంటే ప్లేన్ 4 భాగాలు. ఆ 4 భాగాలుగా విభజించడానికి ఎక్స్ అక్షాన్ని, వై అక్షాన్ని తీసుకొని ఈ ఎక్స్ అక్షాన్ని క్షితిజానికి లంబంగా, క్షితిజానికి అంటే భూమికి సమాంతరంగా ఉన్న రేఖను ఎక్స్ అక్షం అని, భూమికి లంబంగా ఉన్న రేఖను వై అక్షం అని తీసుకొని ఒక తలాన్ని 4 భాగాలుగా విభజించాడు. ఇలా 4 భాగాలుగా విభజించాడు. ఓకే, ఇది 4 భాగాలుగా విభజించినప్పుడు ఇది వచ్చేసి ఇది ధన ఎక్స్ అక్షం, ఇది ధన వై అక్షం. అంటే ప్లస్ ప్లస్. ఇదేమో ఎక్స్ యొక్క విలువ ధనం పాజిటివ్ ఉంటుంది. ఇక్కడ వై యొక్క విలువ పాజిటివ్. ఇక్కడ ఇది రుణ ఎక్స్ అక్షం కాబట్టి మైనస్ ప్లస్. చూడండి, ఇది వచ్చేసి ధన ఎక్స్ అక్షం, రెండు ఇది పాజిటివ్ ఉంటుంది, ఎక్స్ ప్లస్, ఇది కూడా వై ప్లస్, ఇది ఎక్స్ మైనస్, ఇది వై మైనస్. ఇది 2 ప్లస్ కాబట్టి ఈ పాదంలో ఉండేటిది ప్లస్ ప్లస్. ఈ పాదంలో ఉండేది ఫస్ట్ ఎక్స్ వాల్యూ మైనస్ ఉంటుంది, తర్వాత వై వాల్యూ ప్లస్, మైనస్ ప్లస్. ఇది 2 మైనస్ ఉన్నాయి. చూడండి, 2 మైనస్ ఉన్నాయి కాబట్టి మైనస్ మైనస్, 2 మైనస్ ఉన్నాయి. ఇక్కడ ఎక్స్ అక్షం ధన ఎక్స్ అక్షం, ఇక్కడ వై అక్షం రుణ వై అక్షం కాబట్టి ప్లస్ మైనస్. ఇలా పాదాల విలువలు ఉంటాయి. ఇక్కడ ఒక్కొక్క సపోజ్ ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఈ మొదటి పాదంలో ఉన్నప్పుడు సైన్ విలువ ఎంత, రెండో పాదంలో ఉన్నప్పుడు సైన్ విలువ ఎంత, ఇక్కడ కాస్ విలువ ఎంత, ట్యాన్ విలువ ఎంత, ఇలా ఒక్కొక్క దాంట్లో ఈ వీటి యొక్క పాదాలలో ఇది ప్లస్ ప్లస్ ఉంది. అప్పుడు దీని యొక్క విలువలు అనేవి మారుతుంటాయి. ఏ విధంగా మారుతుంటాయి, దాని యొక్క పాజిటివా నెగిటివా, సైన్ పాజిటివ్ అవుతుందా, కాస్ పాజిటివా, ఏది పాజిటివ్ అనేది మనం చూద్దాం. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇది ఎక్స్, ఇది వై. మనకు సపోజ్ ఇలా ఒక లంబకోణ త్రిభుజం ఉంది. లంబకోణ త్రిభుజంలో ఇది ధన వై అక్షం అంటే ఇది ప్లస్ వై, ఇది ధన ఎక్స్ అక్షం ప్లస్ ఎక్స్. ఈ రెండింటి యొక్క మధ్య ఇది 2 ప్లస్ అయినప్పుడు ఇది కూడా ప్లస్ అవుతుంది. ఎందుకంటే పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం లంబకోణ త్రిభుజంలో ఏబిసి ఈ రెండు ఏసి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఈ రెండు ఇప్పుడు స్క్వేర్, ఇది ప్లస్ అంటున్నాం, ఇది ప్లస్ అంటున్నాం. ఈ 2 ప్లస్ అన్నప్పుడు సపోజ్ ఇది +3, ఇది +3 ఉందనుకోండి. +3 స్క్వేర్ ఏమవుతుంది, 9 + 9 18 అవుతుంది. సో 18 అన్నప్పుడు ఇది కూడా 18 కదా. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 18 అయినప్పుడు ఏసీ ఈజ్ ఈక్వల్ టు ధన విలువనే ఉంటుంది √18. సో ఇది కూడా ప్లస్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు మనకు ఇక్కడ టీటా ఉందనుకోండి, టీటాకి ఆపోజిట్గా ఉన్నది ఎదుటి భుజము బై కర్ణము. ఎదుటి భుజం బై కర్ణము అంటే ప్లస్ బై ప్లస్, లేకపోతే ఆసన భుజం బై కర్ణము ప్లస్ బై ప్లస్. అలాగే ఎదుటి భుజం బై కర్ణము అంటే ఇది వచ్చేసి సైన్ టీటా,
ఇది కాస్ థీటా, టాన్ థీటా, ఈ మూడు కూడా పాజిటివ్ ఉంటాయి. ఓకే, ధన విలువలను కలిగి ఉంటాయి. ఇక్కడ వచ్చేసి సైన్ విలువ పాజిటివ్. ఎందుకు సైన్ విలువ అంటే ఇలా ఉందనుకోండి, లేకపోతే ఇలా ఉందనుకోండి. అదేవిధంగా సపోజ్ ఇది కాదు, ఇది తీసుకోండి. సైన్ విలువ ఇక్కడ ఇది ధన y అక్షం, ఇది రుణ x అక్షం అవుతుంది. ఇది రుణ x అక్షం, ఇటు సైడ్ వాల్యూస్ మైనస్ కదా, ఇది ప్లస్. ఇది సపోజ్ ఇది ప్లస్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎందుకంటే ఇది ఒకవేళ -3 అయింది అనుకోండి, ఇది 4. ఇప్పుడు ఇక్కడ ఈ వాల్యూ ఏబి వాల్యూ ఏమైతే చూడండి, ఏబి వాల్యూ ఏమైతే చూడండి, ఏబిసి, ఇది -3 + 4, ఇది వాల్యూ ఏమవుతుంది, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ -3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్, 9 + 16 25 దట్ ఈక్వల్ 5. ఇది ప్లస్ వాల్యూ వస్తుంది, అంటే ఇక్కడ కూడా ప్లస్ వాల్యూ. ఇప్పుడు టీటా అనేది ఇక్కడ ఉందనుకోండి, ఎదుటి భుజం బై కారణము. ఎదుటి భుజం అంటే 4/5, 4/5 అనేది పాజిటివ్ వాల్యూ. అంటే సైన్ టీటా వాల్యూ ఒకటి పాజిటివ్ ఉంటుంది, మిగతా రెండు అంటే మళ్ళీ ఆసన భుజం బై కాస్ టీటా తీసుకోండి, ఆసన భుజం -3/4 మైనస్ వాల్యూ వస్తుంది, అంటే కాస్ నెగిటివ్ అవుతుంది, కాస్ టీటా నెగిటివ్. అలాగే టాన్ టీటా ఎదుటి భుజం బై కర్ణము 4/-3, ఇది కూడా టాన్ టీటా కూడా మైనస్. ఇక్కడ సైన్ ఒకటి పాజిటివ్. ఇప్పుడు చూడండి, ఇది x అక్షము, ఇది y అక్షం అయితే దీంట్లో ఆల్ ఆర్ పాజిటివ్, అంటే సైన్ పాజిటివ్ అవుతుంది, కాస్ పాజిటివ్ అవుతుంది, టాన్ పాజిటివ్ అవుతుంది. అలాగే ఇక్కడ సైన్ ఒక్కటి పాజిటివ్ అవుతుంది, కాస్ నెగిటివ్, టాన్ నెగిటివ్. ఇక్కడ సైను కాస్ రెండు నెగిటివ్, టాన్ ఒకటి పాజిటివ్. ఇలా ఇక్కడ కాస్ పాజిటివ్, సైను, టాను నెగిటివ్గా ఉంటాయి. ఓకే, దీనికి సింపుల్ కోడ్ ఆల్ సిల్వర్ టీ కప్స్. ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే దీంట్లో ఆల్ అంటే ఆల్ రేషియోస్ ఆర్ పాజిటివ్. సైన్ టీటా పాజిటివ్, కాస్ టీటా పాజిటివ్, టాన్ టీటా పాజిటివ్. ఇన్ కేస్ సైన్ టీటా పాజిటివ్ ఏంటంటే ఆటోమేటిక్గా కొసెక్ టీటా పాజిటివ్ అయింది, ఎందుకంటే రెసిప్రోకల్ కూడా పాజిటివ్ అవుతుంది. అలాగే కాస్ టీటా పాజిటివ్ ఏంటంటే సీకెంట్ టీటా కూడా పాజిటివ్, కాస్కి రెసిప్రోకల్ సీకెంట్ టీటా కాబట్టి సీకెంట్ టీటా కూడా పాజిటివ్ అవుతుంది. అలాగే టాన్ టీటాకి రెసిప్రోకల్ కాట్ టీటా, ఇది కూడా పాజిటివ్ అవుతుంది. ఇక్కడ ఆల్ అన్నీ పాజిటివ్ అవుతుంది. ఇక్కడ చూడండి, సైన్ టీటా పాజిటివ్ అయిందంటే కొసెక్ టీటా పాజిటివ్ అవుతుంది, రిమైనింగ్ రెండు నెగిటివ్, అంటే కాస్ టీటా, టాన్ టీటా. దీనికి రెసిప్రోకల్గా ఉన్నాయి సీకెంట్ టీటా, కాట్ టీటా, ఈ రెండు కూడా నెగిటివ్ అవుతుంది. ఇక్కడ సైన్ టీటా పాజిటివ్, ఇక్కడ టాన్ టీటా పాజిటివ్, ఇక్కడ కాస్ టీటా పాజిటివ్. ఆల్ సిల్వర్ టీ కప్స్, ఆల్ సిల్వర్ టీ కప్స్. ఇది మొదటి పాదం, ఇది రెండవ పాదం, ఇది మూడవ పాదం, ఇది నాలుగవ పాదం. ఫస్ట్ కోఆర్డినేట్, సెకండ్ కోఆర్డినేట్, థర్డ్ కోఆర్డినేట్, ఫోర్త్ కోఆర్డినేట్. ఫస్ట్ కోఆర్డినేట్లో ఆల్ పాజిటివ్, సెకండ్ కోఆర్డినేట్లో సైన్ టీటా పాజిటివ్, సైన్ టీటా అండ్ కొసెక్ టీటా. థర్డ్ కోఆర్డినేట్లో టాన్ టీటా అండ్ కాట్ టీటా, టాన్ టీటా అండ్ కాట్ టీటా పాజిటివ్. అండ్ ఫోర్త్ కోఆర్డినేట్లో సీకెంట్ కాస్ టీటా అండ్ సీకెంట్ టీటా, ఇవి పాజిటివ్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు మనము ట్రిగనోమెట్రీ ఐడెంటిటీస్ చూద్దాం. ఐడెంటిటీస్ త్రికోణమితియ సర్వ సమీకరణాలు, త్రికోణమితి సర్వ సమీకరణాలు. అసలు సర్వ సమీకరణం అంటే ఏంటంటే, సర్వ సమీకరణం అంటే a + b = 0 అనేది ఇది సమీకరణం అవుతుంది. సమీకరణం సర్వ సమీకరణం అంటే a + b² = a² + b² + 2ab
ఇది సర్వసమీకరణం. ఇక్కడ ఏ విలువ బి విలువ ఏది పెట్టినా కానీ ఇదే విలువ వస్తుంది. ఓకే, ఏ ప్లస్ బి విలువ ఎల్లప్పుడూ సమానమయ్యేది. ఈ రెండు విలువలు ఎప్పుడూ సమానమవుతాయి. సో దీన్ని సర్వసమీకరణం అంటారు. సమీకరణానికి సర్వసమీకరణానికి తేడా అది. ఇది ఎల్లప్పుడూ సమీకరణం విలువ సమానం అవుతుంది. ఇక్కడ ఒకవేళ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ విలువ తీసుకున్నా, బి ఈజ్ ఈక్వల్ టు ఏ విలువ తీసుకున్నా, ఇది ఎల్హెచ్ఎస్ అనుకుంటే ఇది ఆర్హెచ్ఎస్. ఏ విలువ బి విలువ ఏది తీసుకున్నా కానీ ఆర్హెచ్ఎస్ విలువకు సమానం అవుతుంది. ఇలా ఎల్లప్పుడూ సమానమయ్యేది సర్వసమీకరణం. సర్వవేళలా ఖచ్చితంగా సత్యం అవుతుంది. దీన్ని సర్వసమీకరణం అంటారు. అదేవిధంగా ఇక్కడ సమీకరణం డిఫరెన్స్ చూద్దాం. సమీకరణం అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a² ప్లస్ b². ఇదొకటి తీసుకోండి. ఇక్కడ సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఎంత? 1 + 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 × 1² ప్లస్ 1². ఇక్కడ ఏమవుతుంది? 1 + 1 2² ప్లస్ 2 × 1² ప్లస్ 1² 2 అవుతుంది. 1 + 1 2. ఇప్పుడు 4 ఈజ్ ఈక్వల్ టు 4. సపోజ్ ఇలా కాకుండా ఇదే దీంట్లో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 × a² ప్లస్ b² అనే ఫార్ములా ఉంది. ఇది ఒక సమీకరణం మాత్రమే. ఈ సమీకరణంలో ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? 1 + 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 × 1² ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 2². 1 + 2 3² ప్లస్ 2 × 1 + 4. ఇది ఏమవుతుంది? 2 × 5 దట్ ఈక్వల్ 10. ఇది 9 = 10. ఇది కొన్ని సమయాల్లో ఫెయిల్ అవుతుంది. దీన్ని జస్ట్ సమీకరణం మాత్రమే అంటాం. ఏ విలువ బి విలువ కొన్ని విలువలు తీసుకున్నప్పుడు ఇది సమీకరణం ఇక్కడ సక్సెస్ అవుతుంది. కానీ మిగతా కొన్ని విలువలకు సక్సెస్ కాదు, అంటే ఫెయిల్ అవుతుంది. ఇక్కడ 9 = 10 అనేది తప్పు. సో కానీ సర్వ సమీకరణంలో ఏ విలువ ఏది తీసుకున్నా కానీ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a² ప్లస్ b² ప్లస్ 2ab అనే విలువలో ఈ యొక్క సమీకరణంలో ఏ విలువ బి విలువ ఏది తీసుకున్నా కానీ సమానం అవుతుంది. సపోజ్ 1, 3 తీసుకోండి. 1 + 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1² ప్లస్ 3² ప్లస్ 2 × 1 + 3. 1 + 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4² ఈజ్ ఈక్వల్ టు 16 ఈజ్ ఈక్వల్ టు 1 + 3² అంటే 9 ప్లస్ 2 × 3 6 దట్ ఈక్వల్ 16. సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2, 4 తీసుకోండి. 2 + 4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2² ప్లస్ 4² ప్లస్ 2 × 4. 2 + 4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6. 6² ఈజ్ ఈక్వల్ 36. 2² అంటే 4 ప్లస్ 4² అంటే 16 ప్లస్ 16. 16 + 16 32 ప్లస్ 4 36. 36 ఈజ్ ఈక్వల్ 36. ఇలా ఏ విలువలు తీసుకున్నా కానీ ఒక సమీకరణం యొక్క ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ అయితే దాన్ని సర్వసమీకరణం అంటారు. సమీకరణానికి తేడా అది. సర్వసమీకరణం అంటే సమీకరణంలో ఉన్నటువంటి ఏ విలువలకైనా ఎల్హెచ్ఎస్ మరియు ఆర్హెచ్ఎస్ ఈక్వల్ అయితే దాన్ని సర్వసమీకరణం అంటాం. సమీకరణం అంటే కొన్ని విలువలకు మాత్రమే సమీకరణం అనేది కరెక్ట్ అవుతుంది, మిగతా విలువలకు తప్పు విలువలు చూపిస్తుంది. దాన్ని సమీకరణం అంటాం. సర్వసమీకరణం అనేది ఎల్లప్పుడూ సమానం కావాలి. సమీకరణం అనేది కొన్ని విలువలకు మాత్రమే సమానం అవుతుంది. సర్వసమీకరణం ఎల్లప్పుడూ సమానం, అన్ని విలువలకు సమానం అవుతుంది. ఓకే, ఇక్కడ సమీకరణం విలువ తెలుసుకున్నాం. ఇక్కడ మనం సైన్ థీటాకి కాస్ థీటా ప్లస్ ట్యాన్ థీటా సీకెన్ థీటా కాట్ థీటా కొసీకెన్ థీటా ఈ విలువల మధ్య కొన్ని రిలేషన్స్ ఉన్నాయి. ఆ రిలేషన్స్ ఇలా సర్వసమీకరణాలు ఏముంటాయో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకు సర్వసమీకరణంలో ఫస్ట్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు చూడండి. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్. ఓకే, నెక్స్ట్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు adjacent side by హైపోటనస్. ఫస్ట్ మనకు ఇక్కడ ఇది లంబకోణ త్రిభుజం అయితే ఏబిసి, ఏకి ఎదురుగా ఉన్నది ఏ, ఇది బి అని తీసుకోండి.
సారీ ఇది బి, ఇది సి. ఇప్పుడు ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లంబకోణ త్రిభుజం యొక్క పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ అంటే బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ అంటే ఏబి సి స్క్వేర్ ప్లస్ ఏసీ ఏ స్క్వేర్. ఇది మనకు పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం వచ్చింది. ఓకేనా. అలాగే ఇక్కడ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్. ఇక్కడ థీటా ఉందనుకోండి, ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది సి బై హైపోటనస్ బి అవుతుంది. అలాగే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది ఏ బై బి. ఓకే, దీన్ని స్క్వేర్ చేయండి. సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ బై బి స్క్వేర్. దీన్ని కూడా స్క్వేర్ చేయండి. కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకే, ఈ రెండింటిని, ఇది ఒక ఈక్వేషన్ నెంబర్ 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటే, రెండింటిని ఈక్వేషన్ 1 ప్లస్ ఈక్వేషన్ 2 చేస్తే, ఇక్కడ ఈక్వేషన్ 1 సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ సి స్క్వేర్ బై బి స్క్వేర్. సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. ఇక్కడ ఈ రెండు డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇక్కడ మనకు ఆల్రెడీ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ చూడండి, సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ బి స్క్వేర్ అయ్యచ్చు. బి స్క్వేర్ బై బి స్క్వేర్ క్యాన్సిల్ అయితే 1. ఓకే, ఇది వాల్యూ ఎంత, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఒక త్రికోణమితీయ సర్వ సమీకరణం. ఓకే, ఇది ఒక సర్వ సమీకరణం. అదేవిధంగా ఈ త్రికోణమితీయ సర్వ సమీకరణం నుంచి ఇంకో కొన్ని రిలేషన్స్ కనిపెట్టచ్చు. ఫస్ట్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. దీంట్లో సైన్ స్క్వేర్ థీటాని కామన్ తీయండి. సైన్ స్క్వేర్ థీటాని కామన్ తీస్తే 1 ప్లస్ ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా, ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా లేదు కాబట్టి ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా ఉంది కాబట్టి సైన్ స్క్వేర్ థీటా కామన్ పోయింది. ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా పోతే 1 ఉంది కాబట్టి 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఉంది. ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా కామన్ తీసినప్పుడు ఇది బై అవుతుంది. ఇక్కడ లేదు కాబట్టి దాన్ని బైగా రాసుకుంటాం. సైన్ స్క్వేర్ థీటా బ్రాకెట్ క్లోజ్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఒకవేళ దీన్ని మళ్ళీ మల్టిప్లై చేస్తే సైన్ స్క్వేర్ థీటా ఇంటూ సైన్ స్క్వేర్ థీటా ఇంటూ 1 సైన్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ స్క్వేర్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అలాగే ఉంటుంది. ఓకే, ఏం లేదు, దీంట్లో నుంచి సైన్ స్క్వేర్ థీటాని కామన్ తీసిన, ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా కామన్ తీసినప్పుడు ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 ఉంటుంది. 1 ఇంటూ సైన్ స్క్వేర్ థీటా నెక్స్ట్ సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ స్క్వేర్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. మళ్ళీ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సైన్ స్క్వేర్ థీటాని కామన్ తీసినప్పుడు ఈ సైన్ స్క్వేర్ థీటాని అవతల సైడ్ తీసుకోండి. 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా బై సైన్ థీటా, కాస్ స్క్వేర్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్ థీటా, 1 బై సైన్ స్క్వేర్ థీటా. ఇక్కడ 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా, ఇక్కడ సైన్ థీటా దీని ఏం రాయొచ్చు, కాస్ థీటా బై సైన్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్ థీటా హోల్ స్క్వేర్ రాయొచ్చు. ఇక్కడ 1 బై కాస్ స్క్వేర్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కోసికెంట్ స్క్వేర్ థీటా. దీని రాయొచ్చు 1 ఈజ్ ఈక్వల్ టు ఈ కోసికెంట్ కాట్ థీటా అవుతుంది చూస్తే కోసిక్ థీటా మైనస్ కాట్ థీటా కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఒక త్రికోణమితీయ సర్వ సమీకరణం అవుతుంది. అలాగే ఇక్కడ ఇది 1, ఇది 1, ఇది 2, రెండు సర్వ సమీకరణాలు వచ్చినాయి. అదేవిధంగా ఇంకొకటి చూడండి, సైన్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాం. ఇప్పుడు మనం కాస్ స్క్వేర్ థీటాని కామన్ తీయండి. కాస్ స్క్వేర్ థీటాని కామన్ తీస్తే ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా కామన్ పోయింది కాబట్టి 1 ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు 1. ఈ కాస్ స్క్వేర్ థీటాని అవతల తీసుకోండి. సైన్ స్క్వేర్ థీటా
ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ స్క్వేర్ టీటా. సైన్ స్క్వేర్ టీటా బై కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా బై కాస్ టీటా హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ టీటా హోల్ స్క్వేర్. సైన్ టీటా బై కాస్ టీటా tan టీటా స్క్వేర్ ఇన్వర్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ టీటా. 1 బై కాస్ టీటా అంటే సీకెంట్ టీటా స్క్వేర్ ఇన్వర్స్ స్క్వేర్. ఇప్పుడు tan స్క్వేర్ టీటా మైనస్ లేకపోతే సీకెంట్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా మైనస్ సీకెంట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు -1. లేకపోతే దీన్ని ఇవతల తీసుకొస్తే సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఇంకొక ఐడెంటిటీ. ఓకేనా, రైట్. మనం తీసుకున్నటువంటి ఐడెంటిటీస్ ఏమొచ్చి చూడండి, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ ఇంకా కొసెక్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ tan సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఈ 3 ట్రిగనామెట్రీ ఐడెంటిటీస్ అంటారు. ఓకే, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1, కొసెకెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1, సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఈ మూడింటిని ట్రిగనామెట్రీ ఐడెంటిటీస్ అంటారు, త్రికోణమితీయ సర్వ సమీకరణాలు అంటారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రిమైనింగ్ క్లాసెస్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనకు ట్రిగనామెట్రీ ఐడెంటిటీస్ తర్వాత కాంపౌండ్ యాంగిల్స్ ఉన్నాయండి. కాంపౌండ్ యాంగిల్స్ నెక్స్ట్ మల్టిపుల్ సబ్మల్టిపుల్ యాంగిల్స్. నెక్స్ట్ వచ్చేసి పీరియడ్, ఆవర్తనం అంటారు దీని తెలుగులో, పీరియడ్. దీని కాంపౌండ్ యాంగిల్స్ సంయుక్త కోణాలు, మల్టిపుల్ సబ్మల్టిపుల్స్ గుణిజ ఉపగుణిజ కోణాలు, పీరియడ్ ఆవర్తనం అంటారు దీన్ని, ఆవర్తనం. నెక్స్ట్ ట్రిగనామెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే త్రికోణమితీయ పరివర్తనలు అంటారు, త్రికోణమితీయ పరివర్తనలు. నెక్స్ట్ ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్స్ ఉన్నాయి. ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ రేషియోస్ అండ్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ ఉన్నాయి, హైపర్బోలిక్ ఫంక్షన్స్. నెక్స్ట్ వచ్చేసి హైట్స్ అండ్ డిస్టెన్స్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వచ్చేసి డి మోవియర్ థీరం, మోస్ట్ ఇంపార్టెంట్ అండి, డి మోవియర్ థీరం. నెక్స్ట్ ట్రిగోనోమెట్రిక్ ఎక్స్ప్రెషన్స్ ట్రిగోనోమెట్రిక్ ఎక్స్ప్రెషన్స్. నెక్స్ట్ లాస్ట్ చాప్టర్ వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్. ఓకే, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్. ఫస్ట్ కాంపౌండ్ యాంగిల్స్ ఒకటి, నెక్స్ట్ మల్టిపుల్ సబ్మల్టిపుల్ యాంగిల్స్, పీరియడ్ ఆవర్తనం, నెక్స్ట్ ట్రిగోనోమెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్, నెక్స్ట్ ట్రిగోనోమెట్రిక్ ఈక్వేషన్స్ ఉన్నాయి, ఇన్వర్స్ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్, హైపర్బోలిక్ ఫంక్షన్స్, హైట్స్ అండ్ డిస్టెన్స్, డి మోవియర్ థీరం అండ్ ఆల్సో ట్రిగోనోమెట్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. వీటి గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను డే బై డే, ఒక రోజుకి ఒకటి తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ప్లీజ్ షేర్ అండ్ లైక్ చేయండి, తప్పకుండా గంట కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.